ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం దీంట్లో లలితా అమ్మవారి యొక్క ఆరవ నామం ఆ నామ మహిమ అలాగే దాని యొక్క ఫలితాన్ని గురించి ఒక 5 నిమిషాలు తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం లలితా అమ్మవారి యొక్క 6వ నామం గురించి తెలుసుకుందాం. ఓం ఉజ్జద్భాను సహస్రాభాయై నమః. ఓం ఉజ్జద్భాను సహస్రాభాయై నమః. ఓం ఉజ్జద్భాను సహస్రాభ్యాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఉజ్జద్భాను సహస్రాభాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఉజ్జద్భాను సహస్రాభాయై నమః. ఈ విధంగా అమ్మవారిని కనుక నామాన్ని మనం పఠించినట్లయితే అమ్మవారు శాంతి స్వరూపిణి, ప్రకాశమే. అలాగే కాంతి స్వరూపిణి, శాంతి స్వరూపిణి, కాంతి స్వరూపిణి. శాంతం ఉంది ఆవిడ దగ్గర, కాంతి ఉంది. కాంతి అంటే వెలుగు, ప్రకాశం. ఆ ప్రకాశమే అమ్మ. అది సాధారణమైనటువంటి కాంతి కాదు, మామూలు కాంతి కాదు. ఉదయిస్తున్నటువంటి 1000 సూర్యుల యొక్క కాంతి. 1000 సూర్యులు వెలిగితే కనుక ఎంతైతే కాంతి వస్తుందో అంత కాంతి అమ్మవారి నుండి ప్రసరిస్తూ ఉంటుంది. అటువంటి కాంతి స్వరూపిణి అమ్మవారు. ఇక్కడ సహస్రం అంటే లౌకికార్థమైనటువంటి 1000 అని కాదు, అనంతమైనటువంటి కాంతిని ఆ తల్లి ప్రసాదిస్తూ ఉంటుంది, ప్రసరిస్తూ ఉంటుంది. లెక్కలేనంత మంది సూర్యుడు ఆకాశంలో ఒకేసారి ఉదయిస్తే ఆ అరుణ కాంతి త్రిమూర్తులు కూడా చూడలేరని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. ఆ అమ్మవారి కాంతి కనుక అంత దేదీప్యమానంగా వెలిగిపోతుంటే త్రిమూర్తులు కూడా ఆ అమ్మవారిని కన్ను తెరిచి చూడలేరు అని చెప్పేసి మనకి బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది. అంతటి మహాకాంతి స్వరూపిణి అయినటువంటి అమ్మను ఆ అమ్మ అనుగ్రహించి మనకి దివ్య నేత్రాలు ఇస్తేనే మనం చూడడం సాధ్యం అవుతుంది. దివ్య నేత్రాలు ఇవ్వాలి. శ్రీకృష్ణుడు యొక్క విశ్వరూపాన్ని చూడడానికి దివ్య నేత్రాలు ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు కాబట్టి ధృతరాష్ట్రుడు చూడగలిగాడు. మామూలు కళ్ళతోటైతే ఆ శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపాన్ని సాధారణ మానవులు ఎవరూ కూడా చూడలేరు. అర్జునుడు కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని అర్జునుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు వీళ్ళే ముగ్గురు మాత్రం చూడలేదు. ముగ్గురు చాలా తక్కువ మంది. ఈ కాంతి నుండి కోట్ల ప్రాణులకు చూడగలిగేటువంటి శక్తిని అమ్మ ఇస్తోంది. అందుకే ఈ మంత్రాన్ని జపిస్తే నేత్రదృష్టి బాగుంటుందని, అంధత్వాన్ని రానవదని ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. ఈ మంత్రాన్ని కనుక ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి కంటి చూపు చక్కగా కనపడుతుంది. కంటిలో ఏదైనా దోషం ఉంటే నివృత్తి అవుతుంది. కంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, కనులు సరిగ్గా కనపడినటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే వాళ్ళకి చక్కటి చూపు కనపడుతుంది అని చెప్పేసి మనకి ఆది శంకరాచార్యులు వారు తెలియజేశారు. ఈ మంత్రం యొక్క ఫలితం ఏంటంటే కంటి చూపు బాగా లేని వారు 50 రోజులు కనుక ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు సూర్యోదయ కాలం లోపు కనుక జపించినట్లయితే వాళ్ళకి కంటి చూపు బాగా కనపడుతుంది. రేచీకటి ఉన్నవాళ్ళు, కొంతమందికి రేచీకటి ఉంటుంది, ఆ రేచీకటి ఉన్నవాళ్ళు కూడా పఠించినట్లయితే వాళ్ళకి చూపు కనపడుతుంది. అలాగే వాళ్ళు ఆ రేచీకటి ఉన్నటువంటి వాళ్ళు ఉదయం సాయంత్రం
ఉదయం సాయంత్రం రోజుకి 108 సార్లు చొప్పున సంవత్సర కాలం రేచీకటి ఉన్నటువంటి రేచీకటి ఉన్నటువంటి వాళ్ళు 108 సార్లు ఉదయం సాయంత్రం కూడా ఆ అమ్మవారిని కనుక ప్రార్థించినట్లయితే వాళ్ళకి రేచీకటి పూర్తిగా తొలగి వాళ్ళకి మంచి చూపు లభిస్తుందని చెప్పేసిన మనకి వామకేశ్వర తంత్రం చెప్తుంది. కొంతమంది కళ్ళకి దృష్టి దోషం ఉంటుంది. ఈ దృష్టి దోషం దేన్న దిష్టి అంటాం మనం. ఈ దిష్టి ఉన్నటువంటి దిష్టి తగలకుండా ఉండడానికి రోజుకి 27 సార్లు కనుక ఒక సంవత్సర కాలం ఈ మంత్రాన్ని ఓం ఉజ్జగ్భాను సహస్రాభాయై నమః, ఓం ఉజ్జగ్భాను సహస్రాభాయై నమః అని కనుక జపించినట్లయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి దృష్టి తగలదు. నరదృష్టికి నల్లరాళ్ళే పగిలిపోతాయి. అటువంటి దృష్టి తగిలినటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే వాళ్ళకి ఎటువంటి దృష్టి తగలదు, ఎటువంటి దృష్టి కూడా ఉండదు. దృష్టి దోషం యొక్క ఫలితాలు ఏమీ కూడా వాళ్ళు దరిచేరవు. పుట్టుకతోటే అంధత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చెప్పిస్తే వారికి నేత్రదానం చేసేవారు లభిస్తారు. కొంతమందికి పుట్టుకతోటే కళ్ళుండవు. అటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే వాళ్ళకి ఎవరైనా సరే కొంతమంది నేత్రదానం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు అయ్యా నా కళ్ళు తీసి మీరు పెట్టుకోండి అని చెప్పేసి నేత్రాలను దానం చేస్తారు. అటువంటి అవకాశం వాళ్ళకి లభిస్తుంది. ఇది విద్యారహస్యం చెప్తుంది. నిత్యం 11 సార్లు ఈ మంత్రాన్ని కనుక జపం చేస్తే చూపు చాలా బాగుంటుందని భాస్కర్ రావు వారు కూడా చెప్పారు. అందుకని ఈ మంత్రాన్ని కనుక ప్రతినిత్యం తప్పనిసరిగా చూపు కనబడినటువంటి వృద్ధులు కానీ, రేచీకటి ఉన్నటువంటి వాళ్ళు కానీ, అలాగే అసలు కళ్ళు లేకుండా అంధత్వం ఉన్న వాళ్ళు కానీ పఠించినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా సత్ఫలితాలను పొందుతారని మీరందరూ కూడా ఈ మంత్రాన్ని పఠించి మంచి సత్ఫలితాలను పొందమని, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా మీకు లభించాలని నేను కోరుకుంటూ, మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.